3 into 2. These two are factors of 6. అందులో ఒక ఫ్యాక్టర్ 3, ఇదో ఒక ఫ్యాక్టర్ a to the power of n minus b to the power of n equal to a minus b into k. ఇది ఒక ఫ్యాక్టర్ a to the a minus b. అనదర్ ఫ్యాక్టర్ ఏమో ఒక ఫ్యాక్టర్ అయితే ఇది నిరూపించగలిగినాం. ఈ విధంగా నిరూపించగలిగితే అప్పుడు a to the power of n minus b to the power of n is divisible by a minus b. ఇదే ప్రాబ్లం ఆ విధంగా కూడా అడగచ్చు. Therefore a minus b is a factor of, ఇప్పుడు చెప్పగలుగుతాం a minus b is a factor of, ఎందుకంటే ఆ విధంగా రాయగలిగినాం, 2 ఫ్యాక్టర్స్ గా రాయగలిగినాం, దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ గా is equal to a minus is a factor of a to the power of n minus b to the power of n. దాన్ని a to the power of n minus a b to the power of n is divisible by a minus b. So the third term of 3x minus y cubed by 6 whole to the power of 4 is, ఈ ఎక్స్పాన్షన్ లో, ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ లో ఏ టర్మ్ కనుక్కోమంటున్నాడు? థర్డ్ టర్మ్ కనుక్కోమంటున్నాడు. మనం ఏదైనా అని ఇచ్చిన ఎక్స్పాన్షన్ లో ఒక టర్మ్ కనుక్కోవాలంటే ముందు జనరల్ టర్మ్ రాసుకోవాలి. ఇచ్చిన ఎక్స్పాన్షన్ లో ముందు ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్పాన్షన్ లో జనరల్ టర్మ్ రాసుకుందాం. r plus 1 means r plus 1th term, దీన్ని జనరల్ టర్మ్ అంటాం. r plus 1th term ని ncr x to the power of n minus r into a to the power of r, జనరల్ టర్మ్ ఈ ఎక్స్పాన్షన్ లో. ఇప్పుడు ఇచ్చిన ఎక్స్పాన్షన్ లో జనరల్ టర్మ్ రాసుకున్నాం. దీని ప్రకారం tr plus 1 అంటే ఈ ఎక్స్పాన్షన్ లో ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏం రాసుకుంటావు? ఇక్కడ చూడండి x plus a ఉందా, కాబట్టి నువ్వు 3x ప్లస్ ఆఫ్ మైనస్ y క్యూబ్డ్ 6 అని రాసుకో. ఆ మైనస్ y క్యూబ్డ్ 6 ఈ రూపంలో రాసుకో ఫస్ట్, హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఇంకా దీని ప్రకారం tr plus 1 రాసుకో. n అంటే ఏముంది? n 4 ఉంది, 4cr. x ప్లేస్ అంటే x అంటే ఫస్ట్ టర్మ్ ఏముంది? 3x హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ r అంటే n బదులు ఏముంది ఇక్కడ? 4 మైనస్ r. a అంటే a ఏముంది? మైనస్ y క్యూబ్డ్ బై 6, మైనస్ y క్యూబ్డ్ బై 6. దాన్ని కంపేర్ చేసుకో, దీంతో కంపేర్ చేసుకో. హోల్ టు ద పవర్ ఆఫ్ r అంటే r బదులు r, ఇక్కడ r రాసుకో. ఇప్పుడు దీంట్లో మనకు థర్డ్ టర్మ్ కావాలా ఈ ఎక్స్పాన్షన్ లో, అంతే కదా? ముందు జనరల్ టర్మ్ రాసుకున్నాం. ఇక్కడ r బదులు ఏం రాస్తే సరిపోతుంది? 2 రాయి. 2 plus 1 3 కదా. ఇది t 3, దీంట్లో r ఈక్వల్ 2 రాయి. దీంట్లో జనరల్ టర్మ్ లో 4c, r బదులు 2 రాయి. 3x 4, r బదులు 2 రాస్తే 4 మైనస్ 2 అంటే 3x హోల్ స్క్వేర్ మైనస్ y క్యూబ్డ్ బై 6, r బదులు 2. ఇదంటే ఏది కరెక్ట్? ఇది ఫస్ట్ వన్ కరెక్ట్.